ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ధర్మ వర్సెస్ కర్మ కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. రిలేషన్షిప్ లో అంటే మదర్ లవ్ గురించి కూడా మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఒక గర్ల్ అంటే తనకి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉండి భర్త పిల్లల్ని వదిలించుకోవాలని పెరుగన్నంలో కొంచెం ఏదో పాయిజన్ కలిపి పెట్టింది అనమాట తను తల్లి. అన్ని కల్తీ అయినా తల్లి ప్రేమ కల్తీ కాలేదు. తల్లి ప్రేమ అంటే తల్లి ప్రేమ గురించి అంత అద్భుతంగా చెప్తారు. అసలు నిజంగా కూడా తల్లి ప్రేమించినట్టుగా ఎవరు ప్రేమించరు ప్రపంచంలో. కానీ ఈ జనరేషన్లో తల్లి ప్రేమ కూడా కల్తీ అయిపోయింది అని అనుకోవచ్చా? ఈ జనరేషన్లో కాదు తల్లి, మన పురాణాల్లో కూడా అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు కర్ణుడు కూడా తల్లి ప్రేమకు నోచుకోలేదు కదా తల్లి. పురాణాల్లో కూడా తల్లి ప్రేమ కల్తీ ఉంది కదా. తన గౌరవం కోసం బిడ్డని సముద్రంలో వదిలేసిందంటే ఆ బిడ్డ చచ్చిపోయినా బతికినానే వదిలేశారు కదా. మన అంటే అది మన పురాణాల్లో ఒక ఉదాహరణ కింద చెప్పారు. కొన్ని సిచ్యువేషన్లో తల్లి ప్రేమ కూడా కల్తీ అవుతుంది అని చెప్పారు. అలాగే చాలా మనకి ఈరోజు అవేర్నెస్ ఉంది కాబట్టి సోషల్ మీడియా వల్ల తెలుస్తుంది తల్లి. ఎన్నో జరుగుంటాయి అలా కల్తీ అయిపోయిన తల్లిదండ్రుల ప్రేమలు, కల్తీ అయిన బంధాలు ఎన్నో ఉండుంటాయి. లేకుండా అనాథలు ఎట్లా వచ్చారు తల్లి? ఒక తల్లి వదిలేకుండా అనాథలు వచ్చారా? కల్తీ అవ్వలేదని మనం ఏదో ఊరిని డప్పులు కొట్టుకోవడం కానీ ఎందుకు కల్తీ అవ్వలేదు? చాలా మందికి ఉన్నాయి నాన్న. ఇప్పుడు అంటే కొన్ని మేబీ బయటికి రావచ్చు, చెప్పకపోవచ్చు. మన తల్లిని చాలా హైయెస్ట్గా రెస్పెక్ట్ చేసుకుంటాం కదా. కొంతమంది స్వార్థంతో పిల్లల్ని వదిలేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అబాండ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో ఉంటారు అట్లాగా. నేను అట్లాగే అబాండ్ అయిన పిల్లనే నేను కూడా. సో ఉంటారమ్మా, ప్రతి ప్రేమలో కల్తీ ఉంటుంది. నేను కూడా అట్లాగే అనుకునేదాన్ని. అన్ని ప్రేమల్లో కల్తీ ఉంటుందో లేదో తెలియదు కానీ తల్లి ప్రేమలో కల్తీ ఉండదు అనుకునేదాన్ని. బట్ అది చూసిన తర్వాత లేదు, ప్రేమలో కాదు, ఇట్ ఈజ్ అబౌట్ పర్సన్, మనిషిలో ఉంటుంది. అది ఒక రోల్స్ కాదు. ఎందుకంటే నేను ఒక భార్య వదిలేయటం కానీ భార్య చనిపోయి పిల్లల్ని పెంచుకొని సిన్సియర్గా ఉన్న తండ్రులు కూడా ఉన్నారమ్మా. కాకపోతే అవేర్నెస్ రాదు మనకి. ఎందుకంటే ఇంతకుముందు సోషల్ మీడియా లేదు, ఇప్పుడు ఉంది కాబట్టి ఇప్పుడు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ వస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ రావు. సో వీళ్ళు వాళ్ళు కాదు తల్లి. అంతెందుకు, 2-3 పిల్లలు ఉంటారు తల్లిదండ్రులకి, పార్షియాలిటీ చూపించే వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు ఉన్నారు? ఎందుకు లేదు కల్తీ? అవును. ఇంకో కేసులో కూడా అబ్బాయి, 2 ట్విన్స్, అబ్బాయి అది ఏమంటారు ADHD, అబ్బాయికి ఫిజికల్లీ హీఈస్ హ్యాండిక్యాప్డ్ అనమాట, స్పెషల్ చైల్డ్. అమ్మాయి బాగా పుట్టింది. తాంత్రికుడి దగ్గరికి వెళ్ళి తాంత్రికుడు చెప్పాడంట అమ్మాయిని చంపి ఆ బ్లడ్తో ఏదో పూజలు చేస్తే అబ్బాయి బాగా అయిపోతాడని. దానికోసం అని మంచిగా ఉన్న అమ్మాయిని బలిచ్చేసింది ఆ లేడీ. అసలు ఇదైతే ఎంత బాధాకరం అసలు. దీన్ని మూర్ఖత్వానికి ఏమంటారు నాన్న? పైశాచికత్వమా, మూర్ఖత్వమా, ఏమంటారు అసలు చెప్పు? ఎక్కడ ఉంది నాన్న అట్లాంటి విద్యలు? నాకు అర్థం కావట్లా. అసలు అదే చెప్తున్నాను తల్లి, ఉన్నారు. నేను అదే చెప్తున్నా, ఎన్నో కేసులు లేవు. ఇప్పుడు కోర్టు కేసులు బోల్డ్ అని, మన ఆస్తి తగాదాలు కానీ బోల్డ్ అని ఉంటాయి కదా. నీకు చూడు, అమ్మాయిలు అబ్బాయిలు 2-3 ఉన్నప్పుడు పిల్లలు, వాళ్ళు ఎప్పుడు చాలా పార్షాలిటీ చూపిస్తుంటారు. అందులో ఉన్న ఒకళ్ళని తక్కువగా చేస్తూ ఉంటారు. మరి కల్తీ లేనప్పుడు తల్లి ప్రేమ ఎట్లా పార్షాలిటీ వస్తుంది? ఎప్పుడైనా తల్లిదండ్రులు బిడ్డలు ఇద్దరు అంటే 2, 3 ఉంటే 3, 2 కళ్ళల్లాగా సమానంగా చూసుకున్నప్పుడే కల్తీ లేపటం. దానికి కావాల్సింది మానవత్వం తల్లి. బంధం కూడా అవసరం లేదు. ఒక మనిషిని గౌరవించడానికి, ఒక మనిషిని బాధ పెట్టకుండా ఉండటానికి కావాల్సింది మానవత్వం. బంధం ఎందుకు తల్లి? ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు మనం ఏమంటారు, సనాతన ధర్మంలో కానీ లేదంటే గురువులు కానీ, ఇప్పుడు మేము సేవ ఏదైతే మేము చేస్తుంటామో మేమంతా బయట వాళ్ళకే కదా చేసేది. మాకు అసలు సొంత వాళ్ళు అంటే ఎవరు ఉంటారు కదా. మా దగ్గరికి ఎవరో తెలియదు, ముక్కు మొహం తెలియదు, ఎవరు కష్టాలతో వాళ్ళు వస్తూ ఉంటారు. మేము గైడ్ చేసేది వాళ్ళనే కదా. దానికి కావాల్సింది బంధం కాదు తల్లి, బాధ్యత. ఆ బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? మానవత్వం నుంచి వస్తుంది. మనిషి కులం, మంచితనమే మతంగా చూసే వాళ్ళకి మానవత్వం ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు తప్పు చేయరు. స్వార్థాలు ఉండవు, మూర్ఖత్వాలు ఉండవు, అసూయలు ఉండవు, కోపాలు ఉండవు, ద్వేషాలు ఉండవు. సో నిస్వార్థంగా చేయాలి. సో నేను ప్రతి ఒక్కరిని అదే కోరుకుంటున్నా. ఈ బంధాలైనా లేదంటే బయట సొసైటీ వదిలే, మీ ఇంట్లో బంధాలు కానీ, మీరు ఇష్టపడే వాళ్ళని కానీ మానవత్వంతో ఉండండి, ధర్మంతో ఉండండి. అప్పుడు ఇలాంటి తప్పులు అనేవి జరగవు. ఉన్నంతవరకు సంతోషంగా ఉండమంటున్నా.
వన్ వన్ నైట్ స్టాండా ఏంటంటారు, వన్ నైట్ స్టాండ్ అవని, లేదంటే 1 వీక్ స్టాండ్ అవని, 1 మంత్ స్టాండ్ అవని, 1 ఇయర్ స్టాండ్ అవని, మ్యూచువల్ ఇంట్రెస్ట్తో ఉండండి. హింస వద్దు, ఒకరినొకరు బాధ పెట్టుకోవద్దు, మానసికంగా అయినా శారీరకంగా అయినా. ఒక మనిషికి ఇష్టం లేకుండా ఏం చేయొద్దు. ఇదే నేను చెప్తుంది ఇప్పుడు కూడా. దిస్ ఈజ్ ఎవ్రీబడి షుడ్ అవేర్ ఆఫ్ దిస్. ఏం చేయాలి దీనికి? కంట్రోల్ చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఇది ఎవరో మనం ఏదో మాయలు మంత్రాలు వేస్తే పూజలు చేస్తే జరగదు. ఎవరిని వాళ్ళు కంట్రోల్ చేసుకొని ఎవరి మనసుని వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంచుకుంటే మాత్రమే మార్పు అనేది అవుతుంది. ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సడన్గా ఒక పార్ట్నర్, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నువ్వు నాకు అంటే నచ్చట్లేదు, నేను నిన్ను ప్రేమించలేకపోతున్నాను వదిలేసి వెళ్ళిపోతారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది మాట్లాడుకోవాలి కూర్చొని. ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అనేది రీజన్స్ చెప్పి, అవతల పార్ట్నర్ ఏమైనా ఎఫర్ట్స్ పెట్టి దానికి ఏదైనా అనుకూలంగా చేసుకుంటారా లేదా అనేది ఫస్ట్ వాళ్ళకి అవకాశం ఇచ్చుకోవాలి. అప్పుడు కూడా అవుట్కమ్ రాలేదు అంటే మ్యూచువల్గా సపరేట్ అవ్వాలి. నేనేమి ఎప్పుడు కూడా ఒక బంధం మొదలైన తర్వాత మీరు బలవంతంగా కలిసి ఉండని నేను చెప్పను ఎప్పుడు కూడా. ప్రతి ఒక్క మనిషికి సంతోషంగా స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. అందుకే పెళ్లి వరకు వెళ్ళొద్దు అంటున్నా. ఒకవేళ ప్రేమలో ఉన్నప్పుడు మాట్లాడుకోండి. ఇప్పుడు నువ్వే ప్రేమించానని చెప్పి ఇప్పుడు నాకు నువ్వు ప్రేమ లేదు అంటే ఎదుటి వాళ్ళని మనం మోసం చేస్తున్నట్లే కదా. అందుకనే ఏదన్నా ఉంటేనే వెళ్ళమంటున్నా రిలేషన్లో కూడా. అసలు ఏ ఫీలింగ్ లేకుండా వెళ్తే కొన్ని చెప్పు, ఓన్లీ ఫిజికల్గానే నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ మీద, లేదా మెంటల్గా ఉందా క్లారిటీగా చెప్పు. మోసం చేయొద్దు. ఈరోజు అమ్మాయి పడతానికి అబ్బా నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను, నీ కోసం నక్షత్రాలను తీసుకొస్తాను, ఇవ్వద్దు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టమైన వాళ్ళు కలిసి ఉందాం చెప్పు. లేదు నాకు నిజంగా నీ మీద ఏదో ఒక రకమైన ఎఫెక్షన్ ఉంది, బాగుంటే పెళ్లి చేసుకుందాం చెప్పు. నాకు పెళ్ళి అనేది ఇంట్రెస్ట్ లేదు, కలిసి ఉన్న వాళ్ళు ఇద్దరం కలిసి ఉందాం చెప్పు. ఉట్టిగా తిరుగుదాం చెప్పు, లేదా ఫిజికల్కి వెళ్దాం చెప్పు. నాకు వేరే అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వచ్చింది చెప్పు. ప్రతి ఒక్కటి చెప్పాలి, అదే బాధ్యత. నిజాయితీగా ఉండాలి రిలేషన్లో, అబద్ధాలు ఉండకూడదు. చాలా సంతోషంగా ఉంటుంది. వీళ్ళు అనుకుంటారు అబ్బా నిజాలు చెప్తే గొడవలు అవుతాయి అని. కాదు, అబద్ధాలు దాచడం వల్ల గొడవలు అవుతాయి. చాలా డ్యామేజ్ అయిపోతుంది, నలుగురిలోకి నవ్వులు పాలైపోతారు. ఇప్పుడు చూడు, వీళ్ళు ముందే మాట్లాడుకోను లేదు ముందే ఏదన్నా సాల్వ్ చేసుకొని ఉంటే ఈరోజు ప్రపంచంలో వాళ్ళ గురించి మాట్లాడుకోరు కదా. అంతకంటే అవమానం ఏముంటుంది? లవ్లో రెడ్ ఫ్లాగ్స్ అంటే ఏంటి? ట్రూ లవ్ అంటే ఏంటి అసలు? ఇదే తల్లి, ఫస్ట్ నిబద్ధతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, అంటే కమిట్మెంట్, హానెస్టీ, చాలా లాయల్గా ఉండాలి. అన్నిటికంటే టాప్ మోస్ట్ క్వాలిటీ రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, గౌరవం ఇవ్వాలి. అమ్మాయి అని చులకన చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి అని గ్రాంటెడ్గా తీసుకోకూడదు, అమ్మాయి అంటే చులకన చేయకూడదు. సో రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఇవన్నీ ఉన్నదే ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏదన్నా సపరేట్ ఫీలింగ్ కాదు, వీటిలన్నిటిని కలిపిందే ప్రేమ. ఎక్కడైతే ఒక చోట గౌరవం ఉంటుందో, ఎక్కడైతే సెక్యూరిటీ ఉంటుందో, ఎక్కడైతే మనలాగా మనం ఉండగలుగుతున్నామో, దట్ ఈస్ కాల్డ్ ట్రూ లవ్. ఎక్కడ నటిస్తున్నావో, ఎక్కడైతే అబద్ధాలు చెప్తున్నావో, దట్ ఈస్ నాట్ ట్రూ లవ్ ఎట్ ఆల్. అది నిజమైన ప్రేమ కాదు. అబద్ధాలు, రెడ్ ఫ్లాగ్స్ అంటే అంతేరా. ఫస్ట్ అబద్ధం, మ్యానిపులేషన్. ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇప్పుడున్న జనరేషన్లో మ్యానిపులేషన్. షార్ట్ కట్స్, ప్రతి దానికి షార్ట్ కట్స్. లైఫ్కి షార్ట్ కట్స్ ఉండవు. సో అన్ని షార్ట్ కట్స్లో కావాలి. సో ఓపెన్గా ఉండరు, హానెస్ట్గా ఉండరు. సో చీటింగ్ అనమాట, అబద్ధం, ఇట్లాగా ఇవన్నీ ఉంటాయిరా. సో ఇవన్నీ ఫ్లాగ్సే. సో ట్రూ లవ్ అంటే మనలాగా ఎవరిలాగా వాళ్ళు ఒక రిలేషన్లో ఉండగలుగుతున్నారు, ధైర్యంగా ఉండగలుగుతున్నారు అంటే అదే ట్రూ లవ్. ఫైనల్గా మీరు యూత్కి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రిలేషన్షిప్స్లో మోసపోతూ ఉన్నారు, మోసం చేస్తూ ఉన్నారు, సో ఏమైనా మెసేజ్ ఇస్తారా మీరు? అయితే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ చాలా పవర్ఫుల్. వాళ్ళు ఏమన్నా చేయాలి అనుకుంటే చాలా చాలా పవర్ఫుల్ జనరేషన్, ఎందుకంటే చాలా స్పీడ్గా ఉన్నారు. సో ఇప్పుడు చూస్తే చాలా చిన్న చిన్న పిల్లలు కూడా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు. చాలా యంగ్ పిల్లలు కూడా కొత్త కొత్త స్టార్టప్స్ అని, కొత్త కొత్త చాలా ఏమంటారు యంత్రాలు కనిపెట్టడం కానీ, ఇట్లాంటి చాలా చాలా చేస్తున్నారు. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ ఆర్ రియల్ ఇన్స్పిరేషన్. అంటే మంచిగా ఇన్స్పిరేషన్గా తీసుకునే యూత్ కూడా ఇప్పుడు జనరేషన్లో ఉన్నారు. కానీ నేనేమంటున్నానంటే, సోషల్ మీడియాని కొంత కట్ చేసి అవసరమైన టైంలో చూస్తాం.
అట్రాక్షన్ అంటే ఏజ్ హార్మోన్స్ వస్తాయి, కానీ ఎంతో కొంత కంట్రోల్ చేసుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి. సో మీ లైఫ్కి ఏది కరెక్ట్ అది చెయ్యండి. ఏమి చెయ్యొద్దని నేను చెప్పట్లా. చదువు టైం చదువుకి ఇవ్వండి, కెరియర్ సెటిల్ అయ్యే టైం కెరియర్కి ఇవ్వండి, తల్లిదండ్రుల గౌరవం తల్లిదండ్రుల సమయం వాళ్ళకి ఇవ్వండి. మీకంటూ ఒక ప్రేమ ఉండాలి అనుకుంటే దానికి టైం పెట్టుకోండి, కానీ ప్రాపర్గా పెట్టుకోండి. చీటింగ్స్ వద్దు. వాడికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అమ్మాయికి వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు అని మీరు రిలేషన్స్కి వెళ్ళొద్దు. వెన్ యూ ఫైండ్ యువర్ సోల్మేట్, వెన్ యూ ఫైండ్ ద రైట్ పర్సన్, మీకు ఎప్పుడైతే కరెక్ట్ మీ వ్యక్తిత్వానికి ఎవరైతే ఖచ్చితంగా అలైన్మెంట్లో ఉంటారో వాళ్ళతో రిలేషన్కి వెళ్ళండి. ఎప్పుడైనా సరే ప్రేమ కానీ ఒక బంధం కానీ ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చేలాగా ఉండాలి తప్ప, అది ఏదైనా కానీ 1 డే కానీ 2 డేస్ కానీ 1 వీక్ ఉన్నా 1 మంత్ ఉన్నా 1 ఇయర్ ఉన్నా ఒక జన్మ ఉన్నా అదొక అనుభూతిలాగా ఉంచుకోండి తప్ప చెడు అనుభవాలకి చెడు అనుభూతులకి వెళ్ళొద్దు. ఈ సోషల్ మీడియా రీల్స్ వ్యూస్ ఈ పిచ్చిలో పడొద్దు. ఇదంతా ఒక ఫేక్ ప్రపంచం. దెర్ ఈస్ సో బ్యూటిఫుల్ వరల్డ్. బయట ఇంకా చాలా అద్భుతమైన ప్రపంచం ఉంది. చూడండి, ఎక్స్ప్లోర్, ట్రావెల్ చేయండి, అందమైన ప్రదేశాలు ఉన్నాయి. సో వెళ్ళండి, చక్కగా రకరకాల ఫుడ్స్ ఉన్నాయి, ట్రై చేయండి, చాలా నేర్చుకోవచ్చు, చాలా చెయ్యొచ్చు. మన దేశానికి మనం ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయొచ్చు, మన కుటుంబానికి మన సొసైటీకి చేసుకోవచ్చు, మనకి హ్యాపీగా ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో ఈ లస్ట్ లవ్వే కాదు జీవితం, దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్. దాని గురించి ట్రామాలోకి వెళ్ళటం కానీ మానసిక ఒత్తిడుల్ని పెంచుకొని సైకలాజికల్ ఇష్యూస్ తెచ్చుకోవద్దు. అసలు చనిపోవాలి అన్న ఆలోచన ఎప్పుడు తెచ్చుకోవద్దు. ఎంత భయంకరమైన ఇన్సిడెంట్ అన్నా అవనే. మానసికంగా చచ్చిపోండి, బతకండి, బట్ శారీరకంగా మాత్రం మీకే మీరు ఏం చేయొద్దు అంటిల్ ఇట్ ఈస్ కమ్స్ న్యాచురల్లీ. సహజ మరణంకి వెల్కమ్ ఇవ్వండి తప్ప బలవంతంగా ఇట్లాంటి ఏం చేసుకోవద్దు. ఒక వ్యక్తి వల్ల ఒకళ్ళ వల్ల ఎండ్ చేసుకునేంత చీప్ జీవితం అంది కాదు, చాలా అందమైన జీవితం. చెడు అనుభవాలు రావటం సహజం, లెట్ ఇట్ గో, వదిలేసేయండి. కొన్ని రోజులు బాధపడండి, ఇట్స్ ఓకే. బట్ కానీ దానివల్ల చెడు అలవాట్లకి వెళ్ళమాకండి. ఇప్పుడు యూత్లో అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ చెడు అలవాట్లు, బ్యాడ్ హ్యాబిట్స్. సో ఇంకా ఆల్కహాల్ అనుకోండి, ఇంకా చాలా రకాల అలవాట్లకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి అప్పుడు ఒళ్ళు ఏం తెలియట్లేదు, ఆ టైంలో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. సో తల్లిదండ్రులు మోసం చేయటంతోనే ఫస్ట్ పతనం మొదలవుతుంది. అంటే తల్లిదండ్రులు తెలియకుండానే కదా తిరగటం ఇవన్నీ జరుగుతుంది. సో దాని తర్వాత ఎవరితో అయితే ఉంటున్నారో వాళ్ళని మోసం చేయటంలో సెకండ్ పతనం ఉంటుంది. సో దయచేసి అమ్మాయిలు అబ్బాయిలకి, అమ్మాయిలు కానీ అమ్మాయిలకి అబ్బాయిలు కానీ ఇదే కాదు జీవితం. తిరగటం లేదంటే ఏదో అలా ఇంటిమేసీ చేసుకోవటం, దిస్ ఈస్ నాట్ లైఫ్. చాలా ఉంది లైఫ్. చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి చక్కగా. ఇప్పుడు మరి అదే ఇన్స్టాలో కుకింగ్ వీడియోలు ఉంటాయి, ట్రావెల్ వీడియోలు ఉంటాయి, రకరకాల వీడియోస్ కూడా ఉంటాయి కదా. కొన్ని వాటికి అట్రాక్ట్ అవ్వండి. స్టార్టప్ బిజినెస్ల గురించి ఎలాగా సంపాదించుకోవచ్చు అనే దాని గురించి బోల్డన్ ఐడియాస్ ఉంటాయి, అవన్నీ చేయండి, ఉంచుకోండి. రిలేషన్, ప్రేమ, వాట్ ఎవర్ ఫిజికల్ నీడ్స్, దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇవే జీవితం కాదు. సో దయచేసి తల్లిదండ్రులను మోసం చేయకండి, మిమ్మల్ని మీరు మోసం చేయకండి, వేరే వాళ్ళని మోసం చేయకండి. ధర్మంగా ఉండి కర్మకి బద్ధంగా ఉంటే జీవితం చాలా బాగుంటుంది. బలవంతంగా తనువు చాలించే వాళ్ళ గురించి కర్మ ఏం చెప్తుంది? అంటే కర్మలో రాసి పెట్టి ఉండడం వల్లనే వాళ్ళు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారా, లేకపోతే అలా తీసుకుంటే కర్మలో ఏం జరుగుతుంది? తెలియని ఎప్పుడు నేను చెప్తాను, ఫ్రీ విల్ ఉంటుందని. అంటే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే ఇది ఉంటుంది. వాళ్ళతో మోసపోవాలి అనేది కర్మ అయి ఉండొచ్చు, కానీ నువ్వు చచ్చిపోవాలని కర్మ ఎప్పుడు చెప్పదన్నమాట. మనకి అది మన స్వంత నిర్ణయం. ఒకళ్ళు నీకు చెడు వాళ్ళు రావాలి, వాళ్ళ చేతిలో నువ్వు మోసపోవాలి అనేది నువ్వు పే బ్యాక్ చేయాల్సిందే. ఇక్కడ ఇది అర్థం చేసుకోమంటున్నా. నేను ఏ జన్మలో చేసుకున్న కర్మ వల్ల ఇప్పుడు మోసపోయాను, నేను బాధపడ్డాను, సో నేను పే చేసేసాను, అయిపోయిందని వదిలేయండి, మీ జీవితం మీరు బతకండి. సో చనిపోవటం అనేది స్వేచ్ఛగా తీసుకునే నిర్ణయం, అసలు కర్మకి దానికి ఎటువంటి సంబంధం లేదు. సో మేబీ మీకు ఆ టైం బాగోక మీకు చెడు థాట్ ప్రాసెస్ వచ్చి ఉండొచ్చు, అది గ్రహాల వల్ల వస్తుంది, అది కూడా మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. కానీ నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుంది. ఆలోచన వచ్చినంత మాత్రాన నిర్ణయం తీసుకునేది మనమే, అదొక్కటే మనం. అంటే మెదడులో వచ్చే ఆలోచనలు, మంచి ఆలోచనలకైనా చెడు ఆలోచనలైనా ప్రాసెస్ చేసి యాక్షన్లోకి తీసుకెళ్లేది మనమే. అప్పుడు మనల్ని మనం కంట్రోల్ చేసుకునేదే మనం. కాబట్టి ఆలోచనలు రావటం తప్పు కాదు, దాన్ని అణిచివేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోమన్నా, అంటే మనల్ని మనం ప్రేమించుకోకపోవటం వల్ల ఈ తప్పులు చేస్తున్నాం. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం చూసుకోవాలి. సో ఫస్ట్ లెగ్గానే
మనల్ని అసలు అద్దంలో మనల్ని చూసుకోవాలి. ఈరోజు మనం ఎట్లాగా చక్కగా రెడీ అవ్వాలి, మన స్కిన్ ఏంటి, మన హెయిర్ ఏంటి, మన డ్రెస్ ఏంటి, ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎస్, నేను చాలా బాగుంటాను. అలాగా మనల్ని చూసుకోవాలి కదా. సో మన జీవితం ఎవరైనా నెక్స్ట్ డే మనం ఒంటరిగా పుట్టాం, ఒంటరిగా పోతాం. సో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మిగతా వాళ్ళందరూ మన జీవితంలో పాత్రధారులే ఉండాలి. వాళ్ళే జీవితం అయి ఉండకూడదు. ఉన్నంత వరకు సిన్సియర్గా ఉన్నామా, మన జీవితం మనం బతికినామా చాలు. అంటే మనకి అంటే ఏ బాడీలోకి ఏ సోల్ వెళ్ళాలో మనకి ఉంటాయి, మనకి గత జన్మలో అంటారు కదా. ఒకవేళ బలవంతంగా ఆ దేహాన్ని మనం చంపేస్తే, మనం తనువు చాలిస్తే ఆళ్ళ కర్మ ఏం జరుగుతుంది, దాని ఫలితం ఎట్లా ఉంటుంది? చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ధర్మంలో అతి పెద్ద తప్పు మన శరీరాన్ని మనం ఇబ్బంది పెట్టుకోవటం. ఇంతకు ముందు వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం, అడిక్షన్స్, చెడు అలవాట్లు. నేనే కదా ఆల్కహాల్ తాగుతున్నా, ఎవరికి నష్టం అంటారు కదా. మన శరీరాన్ని మనకి కష్టపెట్టుకునే అధికారం లేదు అని చెప్పాను కదా. ఆల్కహాల్ తాగటానికే మనకు అధికారం లేదు అంటే మన శరీరం నష్టపడిపోతుంది. స్మోకింగ్ చేయడానికి మనకు అధికారం లేదు. ఈ శరీరం అనేది మనది కాదు, మన సొంతం కాదు. ఈ జన్మలో మనకి ఇది ఒక టూలు. మన సోలు ప్రయాణం చేయడానికి శరీరం ఒక టూలు భగవంతుడు ఇచ్చాడు. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేగాని స్మోకింగ్లు, డ్రింకింగ్లు, ఇంకా చెత్త వేసేసి, లేదంటే ఏమంటారు పనికిరాని జంక్ ఫుడ్లు వేసేసి శరీరాన్ని మనం కష్టపడుతున్నాం కదా, అదంతా కూడా చెడు కర్మ కిందే వస్తుంది తల్లి. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ శరీరాన్ని ఎప్పుడైతే బలన్మారణం గనక చేస్తే గనక కంపల్సరిగా అది బిగ్గెస్ట్ చెడు కర్మలోకి వెళ్తుంది. దానికి సంబంధించిన ఫలితాలు నెక్స్ట్ లైఫ్లో అనుభవించాల్సిందే. ఇప్పుడు మనం చాలా చిన్న పిల్లలు చనిపోతూ ఉంటారు అనుకుంటాం కదా, ఇలాంటి తప్పుడు పనులు చేయటం వల్లే అలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి మళ్ళీ జీవించే హక్కు ఇవ్వరు. ఇప్పుడే నువ్వు జీవించలేక మరణం పొందావే, మళ్ళీ ఇంకొక జన్మ ఎందుకు ఉంటుంది నీకు? వచ్చినా నిలవదు. అంటే రీసెంట్గా తెలిసిన రిలేటివ్స్లోనే జరిగింది అనమాట. కొంతమందికి అనారోగ్య సమస్యలతో సడన్గా కిడ్నీ ఫెయిల్ అయ్యి బాబు హాస్పిటలైజ్డ్ అయ్యాడు అనమాట. ఇంకో కేసులోనేమో చిన్న అబ్బాయి, అసలు 17 years ఓల్డ్, స్ట్రోక్, హార్ట్ అటాక్తో చనిపోయాడు. సో ఇలాంటివి చూసినప్పుడు భగవంతుడు ఎందుకు పిల్లల్ని ఇచ్చాడు, ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఆ తల్లిదండ్రులకు కదా గర్భశోకము, అది అంతకు మించిన పెయిన్ ఫుల్ థింగ్ ఏదైనా ఉంటుందా ఈ ప్రపంచంలో అనిపించింది. అది వాళ్ళు అనుభవించడానికే వచ్చింది తల్లి. అందుకే అంటా నేను, అందుకే ఆలోచించమని చెప్తాను. ఇట్లాంటి చూసినప్పుడు ఆలోచించమని చెప్తాను. ఎందుకు వాళ్ళు అలా చనిపోయారంటే వాళ్ళకి ఆ గర్భశోకం కలగటానికి. ఎందుకు అంటే పూర్వజన్మలో వీళ్ళు అంతకంటే వరస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇందాక మన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, అబ్బాయి చనిపోయాడు, తల్లిదండ్రులు బాధపడుతున్నారని. మళ్ళీ పే బ్యాక్ చేయాలి కదా. సో అయినప్పుడు వాళ్ళ బిడ్డలు కోల్పోయి ఆ బాధ అనుభవించాలి కదా. ఇదే కర్మ సైకిల్ తల్లి. నేను అందుకే చెప్తున్నా, మనకి తెలిసినంత వరకు మంచిగా బతికితే మనం పుట్టే జన్మలన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మంచిగా పుట్టేలాగా రాసుకోవచ్చు. సో ఈరోజు పేదరికంతో పుట్టారు, లేదా ఈరోజు అనారోగ్యంతో పుట్టారు, లేదా ఈరోజు బాధపడుతున్నారు అంటే నెక్స్ట్ జన్మ మంచిగా రాసుకోండి, మంచిగా బతకండి. ఇప్పుడు ఈ జన్మలో తెలిసి తప్పు చేయొద్దు. సంచిత కర్మలో ఉన్నవి అవన్నీ కూడా మంత్ర సాధనతో కానీ, దైవారాధనతో కానీ, మంచి సేవతో మొత్తం తుడిచేసుకోండి. ఇప్పుడు బతికున్న లోపలే మొత్తం చెడు కర్మ అంతా పోగొట్టుకోండి, మంచిగా ఉంటుంది నెక్స్ట్ జన్మ. ఖచ్చితంగా చెప్తున్నా నేను. సో ఈ జన్మ ఎట్లాగో మన కంట్రోల్ లేదు కదా, నెక్స్ట్ జన్మ అయినా మన కంట్రోల్లో ఉంది అని చెప్తున్నా నేను. దానికి ఇప్పుడు మనం ప్రణాళిక చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా పే బ్యాకే నాన్న. అందుకనే మనము తెలిసి ఎవరిని తప్పు చేయొద్దు, తెలిసి ఎవరిని బాధ పెట్టద్దు. మీ సంతోషానికి మీరు ఎవరిని బాధ పెట్టకుండా సంతోషంగా ఉండండి. గర్భశోకంకి గురవుతున్న వాళ్ళ కర్మ గురించి కర్మ ఏం చెప్తోంది? అదే తల్లి, వాళ్ళు ఇంతకు ముందు అదే పని చేస్తుంటారు కాబట్టి ఇప్పుడు అది అనుభవిస్తున్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అంటే బలవంతంగా తను చాలిస్తే వాళ్ళ పిల్లలు అట్లా చేసినప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ పెయిన్ అనేది తెలుస్తుంది. సో పే బ్యాక్ అనేది మ్యాండేటరీ నాన్న. కర్మలో ఏదైతే జస్టిస్ ఉందో డిలే ఉంటుంది, బట్ నాట్ డినైల్. సో అది నేను ఎప్పుడు ఖచ్చితంగా చెప్తా. ఎందుకు వాళ్ళు బాగున్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వాళ్ళకి ఏం రాలేదంటే నో, వస్తుంది. ఎప్పుడు రావాలనేది కర్మ సిస్టమ్ చూసుకుంటుంది, మనం ఎవరని చెప్పడానికి. ఎప్పుడు ఏం ఎలా ఇవ్వాలనేది కర్మ చూసుకుంటుంది. అందుకే మన సోల్ని క్లీన్ చేసుకోవాలి మనం. తల్లిదండ్రుల ముందే పిల్లలకి ఏమైనా జరగడము, వాళ్ళు చనిపోవడము అదొక బాధాకరము. ఇంకోటి ఏంటంటే సఫర్ అవ్వడము, హెల్త్ ఇష్యూస్తో చాలా సఫర్ అవ్వడము. అదైతే ఎవరికి పగవాళ్ళకి కూడా అలాంటి పెయిన్ రావద్దు అనిపిస్తుంది. మరి ఇదేంటి, వీళ్ళు ఇంతకుముందు తల్లిదండ్రులు సఫర్ చేస్తుంటారు. ఇప్పుడు తల్లిదండ్రులను చూస్తున్నాం చాలా మంది, కొన్ని అయితే చాలా బాధాకరమైన వీడియోస్ ఉంటాయి. అందుకే అసలు నేను సోషల్ మీడియా చూడను. ఎవరన్నా చూపిస్తే కూడా అసలు నేను మ్యాక్సిమం అందుకే అవాయిడ్ చేస్తా. ఆస్తుల తగాదాల కోసమో లేదా కోపాల కోసమో
ఆ వృద్ధుల్ని తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమంలో పడేయటం కానీ, చేతులతో కాళ్ళతో కొడతాం కానీ, ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. మరి తల్లిదండ్రులు బాధ పెట్టినప్పుడు ఊరుకుంటారమ్మా? కర్మ చూస్తూ ఊరుకుంటుందా? పే బ్యాక్ చేయాల్సిందే కదా. తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకి మళ్ళీ ఉండదు? నెక్స్ట్ కంపల్సరీగా ఉంటుంది కదా. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఎవరు మంచి వాళ్ళు? ఎవరికి అంటే తల్లిదండ్రులను బాగా చూసుకున్నా గానీ ఇతరులకి ఏమి అన్యాయం ఇప్పుడు చేయకుండా కాకపోతే ఇంతకు ముందు చేసినావు కదా, దానికి ఇప్పుడు పే చేయాలి కదా నువ్వు. ఉమ్, ఇప్పుడుదే మంచి అంటే ఎట్లాగా? ఈ జన్మలో నువ్వు ఇది చేయకపోయి ఉండొచ్చు, ఇంతకు ముందు చేసింది కదా ఇప్పుడు నువ్వు రాసుకుంది వచ్చింది. ఉమ్, ఇంతకు ముందు చేసిన చెడు కర్మని పే బ్యాక్ చేయటానికి ఈ జన్మ ఎత్తావు. సో అది కంప్లీట్ చేసుకోవాల్సిందే కదా. ఉమ్. ఓకే. చాలా బాగా చెప్పారు అన్ని విషయాల గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ శ్రీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.